హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. గైస్ మన పాత ఈమెయిల్ అయితే పోయింది. అది మీకైతే చెప్పలేను. టెక్ ఎక్స్పెరిమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, అది మన పాత ఈమెయిల్ అనమాట. అంటే నా ఫోన్ రీబూట్ అయిపోయింది, అంటే కొన్ని కారణాల వల్ల మరి ఈమెయిల్ రాలేదు. కాబట్టి మనమైతే కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసాం. దీన్ని ఎవరైనా మన పాత సబ్స్క్రైబర్లు చూస్తున్నట్లయితే నా తరఫున చాలా చిన్న రిక్వెస్ట్, పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ పక్క ప్రెస్ చేసి మన ఛానల్ లింక్ వాట్సాప్లో షేర్ చేయండి ప్లీజ్ గైస్. ఈరోజు మనం చేయబోతున్నాం మినీ ఫ్యాన్. ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియో అయితే చెప్తా. ముందుగా మనకి మినీ ఫ్యాన్ చేసుకోవడానికి 10 సెంటీమీటర్స్ లెంత్ 7 సెంటీమీటర్స్ విత్ వెళ్ళేటి రెండు కావాలి. ఇంకా 10 సెంటీమీటర్స్ లెంత్ 4 సెంటీమీటర్స్ విత్ వెళ్ళేటి రెండు కావాలి. ఇంకా 10 సెంటీమీటర్స్ ఇంకా 7 సెంటీమీటర్స్ లెంత్ 5 సెంటీమీటర్స్ విత్ వెళ్ళేటి రెండు కావాలి. స్విచ్ అవుట్ కావాలి. కొన్ని పీవీసీ పైప్ రౌండ్ది కావాలి. ఇది 2 సెంటీమీటర్స్, ఇది 2 హాఫ్. ఇది ఇక్కడ ఒక హోలు, ఇక్కడ ఒక హోలు, దీనికి ఇక్కడ ఒక హోలు, ఇక్కడ హోల్ ఉండాలి. ఇంకా మనం మోటార్ ఒకదానికి ఫిట్ చేసుకుని ఉండాలి. ఇది నేను ముందుగా ఫిట్ చేసుకున్నా. ఇది ఇక్కడ వస్తుంది, ఈ విధంగా లోపలికి వస్తుంది. ఈ సైడ్ ఈ విధంగా వస్తుంది. నీట్గా ఫిట్ చేసుకోవాలి. ఇవి మనకి కావాల్సిన కాంపోనెంట్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకొక రెండు ఉన్నాయి. 3.7 వాట్స్ బ్యాటరీ, ఇది మెయిన్. ఇంకా ఒక పిన్ కావాలి. అంటే మనం అప్పుడు రీచబుల్ పిన్ వాడేవాళ్ళం కదా, ఇప్పుడు మనం కొంచెం ఈ పిన్ వాడతాం. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని ముందుగా మనం ఏం చేసుకోవాలో మనకి అది చెప్తా. ముందుగా మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఈ సైజు ఇక్కడ చూసుకొని హోల్స్ రెండు నీట్గా పెట్టుకోండి. ఈ సైజు ఇక్కడ చూసుకొని నీట్గా కనిపిస్తుంది కదా. అంటే మనం హోల్స్ పెట్టాం కదా, మిడిల్లో ఈ విధంగా నీట్గా అటాచ్ చేసుకోవాలి. అంటే హోల్స్కి కొంచెం ఏ విధంగా అటాచ్ చేసుకున్నా పర్లేదు. ఫ్యాన్ అంటే రౌండ్గా తిరుగుతుంది కాబట్టి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి నీట్గా. ఈ విధంగా నీట్గా అటాచ్ చేసుకొని మనం మీకు అయితే చూపిస్తా. దీనికోసం మనం ఫెవిక్విక్ అయితే వాడతాం, గ్లూ గన్ అయితే వాడలే. నీట్గా మళ్ళీ అటాచ్ చేసి మనం మీకు అయితే చూపిస్తా. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను దీన్ని నీట్గా అయితే అటాచ్ అయితే చేసుకున్నా, చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది మనం పక్కన పెట్టుకున్న తర్వాత తీసుకున్నాం కదా, మనం దీనికి ఈ సైడ్ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. దీన్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఇక్కడ ఉంది కదా, దీనికి ఒక స్విచ్ అటాచ్ చేసుకోవాలి. నీట్గా హోల్ చేసి స్విచ్ అటాచ్ చేసుకోవాలి. ఇది మనం తర్వాత చేద్దాం. ముందు మనం దీంతో విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. దీన్ని నీట్గా అయితే అటాచ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మనం అంటే దీన్ని తిన్నగా నీట్గా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ ఇంకోటి ఉంటుంది కదా, సేమ్ కార్డ్బోర్డ్ షీట్, దీనికి ఇక్కడ హోల్ చేసి స్విచ్ అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. నేను దీన్ని కూడా నీట్గా అటాచ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మనం దీనికి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. నేను దీన్ని కూడా నీట్గా అటాచ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని పక్కన పెట్టుకున్నాం. ఈ సైడ్ కార్డ్బోర్డ్ ఉంది కదా, దీనికి మనం మిడిల్లో ఒక హోల్ పెట్టుకోవాలి. హోల్ ఎందుకంటే మన ఈ పిన్ అక్కడ నీట్గా ఫిట్ చేద్దాం. దీనిలో ఇది ప్లస్, ఇది మైనస్. మీకు ఛార్జింగ్ కూడా ఏ విధంగా ఎక్కుతుంది చూపిస్తా. మిడిల్లో హోల్ చేసుకొని పిన్ పెట్టుకోవాలి. పిన్ మిడిల్లో హోల్ చేసి అటాచ్ చేసి పిన్ మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఇక్కడ మీరు నీట్గా చూసుకున్నట్లయితే పిన్ నేను మిడిల్లో అయితే నీట్గా అటాచ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇది నీట్గా చూసుకొని ఈ విధంగా ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. నేను దీన్ని కూడా అయితే నీట్గా అయితే అటాచ్ అయితే చేసుకున్నాం. మీరు ఇక్కడ బాగా చూస్తున్నారు కదా. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనం బ్యాటరీని అటాచ్ చేసుకోవాలి. బ్యాటరీని విధంగా ఇక్కడ అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. నేను ఇక్కడ బ్యాటరీని కూడా నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. నీట్గా చూసుకోండి. మనం సేమ్ ఈ సైడ్ కూడా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఈ విధంగా నీట్గా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. నేను ఈ సైజ్ కూడా నీట్గా అయితే అటాచ్ చేసుకున్న. పైనుంచి ఒకసారి ఇది లుక్ చూడండి, ఈ విధంగా ఉంది. స్విచ్ కూడా స్మూత్గా రన్ అవుద్ది. పిన్ ఇక్కడ ఉందా, నీట్గా ఫిట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదా, ఇది మీకు చూపించాను కదా, ముందర ఉంది. నీట్గా హోల్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నీట్గా హోల్స్ పెట్టుకొని ఇలాంటి రెండు పిన్నీస్ ఉంటాయి కదా, ఆ రెండు తీసుకొని ఈ విధంగా ఉంచేయండి.
ఏ విధంగా ఉంచాలో మీకు అంటే నీట్గా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఏ విధంగా ఉంచాలో మళ్ళీ మీకు అయితే నీట్గా అయితే చూపిస్తా. ఆ విధంగా అయితే మీరు చేసుకోండి, బ్యాండ్ చేసుకోండి. చేసి మళ్ళీ మీకు అయితే చూపిస్తా. దీని మీకు ఇందులో చెప్పాను కదా ఏ విధంగా అటాచ్ చేసుకుంటానని. చూడండి ఈ విధంగా పిన్నిస్ ఇక్కడ నీట్గా పెట్టుకున్నాను. అంటే మూవ్ అవుద్ది అప్ డౌన్. దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీని వైర్స్ ఉన్నాయి కదా, వీటిని కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవాలి. 2 వైర్స్ కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ హోల్ చేసి దీన్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. 2 వైర్స్ని ఎక్స్టెండ్ చేసి దీన్ని ఇక్కడ హోల్ పెట్టి 2 వైర్స్ అంటే కిందకి తీసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను దీన్ని నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. చూడండి పైన కింద నేను ఇక్కడ కింద కనెక్షన్స్ కూడా చేసుకున్నా. కనెక్షన్ సో ఈజీ. ఇప్పుడు మనం బ్యాటరీ నుంచి వెళ్దాం. బ్యాటరీలో ప్లస్, ఈ పిన్లో ప్లస్, బ్యాటరీలో మైనస్, ఈ పిన్లో మైనస్ అయితే ఇచ్చుకున్నా. అంటే మనం ఇచ్చినప్పుడు బ్యాటరీ పిల్ల కాదు, మైనస్ ప్లస్ అవ్వాలి. దీనిలో ప్లస్ మైనస్ ఇచ్చాం. తర్వాత మోటార్లో ప్లస్, బ్యాటరీలో మైనస్కి ఇచ్చి, ఎందుకంటే గాలి మనకు ముందుకు రావాలి కాబట్టి. అయిన తర్వాత బ్యాటరీలో మైనస్ ఉంటుంది, మోటార్లో ప్లస్ ఉంటుంది. బ్యాటరీలో మైనస్ ఒక వైర్కి ఇచ్చాను, అంటే స్విచ్లో ఒక వైర్కి ఇచ్చాను. మోటార్లో మైనస్ ఇంకొక స్విచ్ వైర్కి ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేస్తాను. సౌండ్ అయితే వినిపించుంటుంది. దీనికి మనం టేపింగ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. టేపింగ్ చేసి ఈ కిందది కూడా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను మొత్తం అయితే అటాచ్ చేసుకున్నా. కింద నుంచి ఫుల్గా నీట్గా చూపిస్తాయి జడ్జ్. చూడండి ఇక్కడ ఎందుకంటే వైర్ వదిలేను, ఈ విధంగా అవుతున్నప్పుడు అంటే ఇది అవుతుంది కదా, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అందుకే వదిలేను. మీకు ఇప్పుడైతే ఆన్ చేసి చూపిస్తా. మీకు అయితే ఆన్ చేస్తే చూపిస్తాను కదా, చూడండి ఒకసారి. దీంతో ఈ ఫ్యాన్తో ఇప్పుడు మీకు ఇప్పుడు ఎంత ఎయిర్ పవర్ ఉందో మీకు ఇప్పుడైతే చూపిస్తా. దాన్ని మనం దేంతో టెస్ట్ చేస్తామంటే ఇక్కడ 5కి క్యాప్ ఉంది కదా, చూడండి ఒకసారి ఆన్ చేస్తా. చూడండి క్యాప్ వెళ్ళిపోయింది. ఫ్యాన్ చూడండి నీట్గా ఆన్ చేసుకున్నాం కదా. పెంచండి క్యాప్. మళ్ళీ ఇంకోసారి మీకు ఛార్జింగ్ చూపిస్తాను కదా. ఛార్జింగ్ మాడ్యూల్ ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి అయితే ఆన్ చేస్తా స్విచ్ ఛార్జింగ్ మాడ్యూల్ది. ఛార్జింగ్ మాడ్యూల్ ద్వారా ఆన్ చేస్తా. బ్లూ వెలిగింది కదా, మనం దీనికి పెట్టుకున్న తర్వాత రెడ్ వెళ్తుంది. చూడండి రెడ్ గ్లో ఉంది. పిన్ చూసారా, రెడ్ గ్లో అయింది అంటే ఛార్జింగ్ ఎక్కుతుందని అర్థం. ఈ విధంగా మీరు ఛార్జింగ్ మాడ్యూల్ చేసుకోవచ్చు. చూసారు కానీ ఈరోజు వీడియో నాకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్. మనది పాత ఈమెయిల్ అయితే పోయిందని చెప్పాను కదా, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే పక్కా ప్రెస్ చేసుకోండి. ఇది గైస్ ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్. బాయ్ ఫ్రెండ్స్.